కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని సచివాలయం వద్ద ఎంవీ రావు ఫౌండేషన్ సహకారంతో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది ద్వారా జనరల్ మెడిసిన్ చెకప్ ద్వారా బీపీ షుగర్ చెకప్లు చేసి అవసరమైన మందులను వచ్చినటువంటి రోగులకు ఇవ్వడం జరిగింది. మరియు నెల్లూరు వాసన్ ఐ కేర్ మరియు రమేష్ ఐ కేర్ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలను చేసి దృష్టిలోపం ఉన్న కంటిలో శుక్లాలు ఉన్న తిరుపతి మరియు నెల్లూరు పట్టణాలకు పంపించి ఉచితంగా కంటి ఆపరేషన్ చేపిస్తామని తెలియజేశారు. కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని సచివాలయం వద్ద ఎంవీ రావు ఫౌండేషన్ సహకారంతో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది ద్వారా జనరల్ మెడిసిన్ చెకప్ ద్వారా బీపీ షుగర్ చెకప్లు చేసి అవసరమైన మందులను వచ్చినటువంటి రోగులకు ఇవ్వడం జరిగింది. మరియు నెల్లూరు వాసన్ ఐ కేర్ మరియు రమేష్ ఐ కేర్ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలను చేసి దృష్టిలోపం ఉన్న కంటిలో శుక్లాలు ఉన్న తిరుపతి మరియు నెల్లూరు పట్టణాలకు పంపించి ఉచితంగా కంటి ఆపరేషన్ చేపిస్తామని తెలియజేశారు. ఎంవీ రావు ఫౌండేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ సారథ్యంలో మెగా వైద్య శిబిరము, రక్తదాన శిబిరము, కంటి శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ కుప్పపాడులో జరిగేదానికి కారకులు మాకు అత్యంత ఆప్తులు ఛానల్ 9 ప్రతినిధి అయినటువంటి స్వరూప్ వారి సహకారంతో కుప్పపాడు గ్రామంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి శ్రీనివాసులు, అదేవిధంగా మసూదన్ రెడ్డి వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కుప్పపాడులో ఉన్నటువంటి హై స్కూల్ వాళ్ళ ఉపాధ్యాయులందరూ వాళ్ళ ప్రాబ్లం ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో చికిత్స అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ రావాల్సి ఉంది, కానీ ఆయన ఆరోగ్యరీత్యా రాలేకపోయినందుకు మేము బాధపడుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉడతా వెంకటేశ్వర్లు గారు కూడా అటెండ్ అయినారు. ఆయన మాటల్లో ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా. సో ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ యాక్ట్ ప్రొడక్షన్ ఫోర్స్ ఈరోజు కొక్కుపాడు గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో దీన్ని ఘన విజయం చేసినటువంటి స్థానిక ప్రజలకు మరియు స్వరూప్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు